రిజల్ట్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఏమన్నాడంటే కొంతమంది అభ్యర్థులను మార్చుంటే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం అని చెప్పేసి మాట్లాడారు రిజల్ట్ వచ్చిన తర్వాత. దాంట్లో ఆ లిస్టులో మీరేమైనా? కేటీఆర్ గారు స్వయంగా అన్నమాట, అంటే మేము ఓడిపోయిన తర్వాత ఒక 10 రోజులకు కలిసాను. వారు స్వయంగా అన్నమాట ఏంటంటే మీరు ఓడిపోవడం ఏంటక్క, మీరు ఓడిపోవడం ఏంటక్క, ఉమ్మడి జిల్లాలో అసలు జగదీష్ రెడ్డిది కాదు, శేఖర్ రెడ్డి సునీత ఖచ్చితంగా గెలుస్తారనే రిపోర్ట్ మాకున్నది, మీరు ఓడిపోవడం ఏంటక్క, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఏం జరుగుతుంది, ఏంది మన పరిస్థితి అని ఆయన నోటి వెంట వచ్చిన మాట. అంటే ఈవెన్ పార్టీలో ఉన్న కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ నేను గెలుస్తున్నా అనే ఒక నమ్మకం ఉంది. ఈవెన్ ప్రచార సభకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు అన్న మాట అద్భుతంగా జరిగింది. ఆ మీటింగు 80,000 మంది వచ్చారండి, 80,000 మంది బహిరంగ సభకు వచ్చారు. అద్భుతంగా ఉందిరా, విజయం నీదే అన్నారు సార్. అనుకున్నారా మీరు ఇట్లా? నేను ఓడిపోతాను అస్సలు అనుకోలేదు, నాకు ఏం మాత్రం కూడా అనుమానం రాలేదు. చివరి 2 రోజులు అంటే పోలింగ్ మాకు 30 తారీఖు నాడు జరిగింది, 27 తారీఖు 28 తారీఖు నాడు కొంత అంటే మన పార్టీ నాయకత్వం అలసత్వం వహించింది, గెలుస్తున్నామని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంది అనేది నాకు కొంత అనిపించింది. ఆ టైంలో నేను అనుకున్నాను పోయినసారికి వచ్చినంత మెజారిటీ రాకపోవచ్చు, మెజారిటీ తగ్గుతుంది అనుకున్నా తప్ప ఓడిపోతాననే ఆలోచన నాకు ఒక సెకండ్ కూడా రాలే అస్సలు. ఈవెన్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా స్వయంగా కేసీఆర్ గారికే చెప్పిన, సార్ పోయినసారి నేను 34,000 మెజారిటీతో గెలిచిన, ఈసారి మెజారిటీ తగ్గుతుంది సార్ కానీ గెలుస్తా ఖాయంగా అని చెప్పినాను. గెలుస్తావురా, నువ్వు ఇబ్బంది ఏం లేదన్నారు సార్ కూడా. తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ త్వరలో ఉన్నాయి. దీంట్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో బీజేపీ 10 బీఆర్ఎస్ 7 ఇట్లా లోపల చీకటి ఒప్పందం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరైనా మాట్లాడినా మాకు ప్రథమ శత్రువే బీజేపీ. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నడూ కూడా బీజేపీ పార్టీ మాకు ఎన్నడూ సహకరించలేదు. పైగా మమ్మల్ని టార్గెట్ చేసుకొని కవిత గారి మీద ఈడీ కేసులు పెట్టి ఏదో ఒక విధంగా సిబిఐ కేసులు పెట్టి హరాస్మెంట్ అనేది చేసినారు. తర్వాత మా ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసే ప్రయత్నం చేసిరా లేదా మీడియా అందరికీ తెలుసు. సో ఇట్లా మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి మేము ఎన్నిసార్లు జాతీయ హోదా ఇవ్వండి మా ప్రాజెక్టులకు అని చెప్పి అప్పీల్ చేసుకున్నా, ఎయిమ్స్ లాంటి వాటిని తొందరగా ఇక్కడ ప్రారంభించమండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా ఈ ప్రాంతాభివృద్ధి కోసం మేము వారిని వేడుకున్నా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా మాకు సహకరించలేదు. సో బీజేపీకి పొత్తుపోయే మాటే లేదు, దాని గురించే లేదు, ఊసే లేదు. రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే అబద్ధం తప్పి ఇంకోటి మాట్లాడు. ఆయన ఎప్పుడు ఆయన నోటి వెంట సత్యం రాదు, అంత సత్యదూరమైన మాటలే మాట్లాడతాడు ఆయన. సో వాళ్ళ పార్టీని నెగ్గించుకోవడానికి రకరకాల అభియోగాలు వేయడం ఆయనకు అలవాటు అయిపోయింది, దానికి మనం ఏం చేయలేము. మొన్న మేడిగడ్డ కేటీఆర్తో పాటు కలిసి మీరు కూడా వెళ్ళినారు కదా, అంటే 1,00,000 కోట్లు దాదాపు 1,00,000 కోట్ల అవినీతి ఇక్కడ జరిగింది, అంటే 1,000 కోట్లు అవినీతి. ప్రాజెక్టు నిర్మాణమే 99,000 కోట్లు, ప్రాజెక్ట్ నిర్మాణం 99,000 కోట్లు, 1,00,000 కోట్లు ఎక్కడన్నా అవినీతి జరుగుతుందని దాంట్లో ఆడ బ్యారేజ్ కనబడతలేదా, రిజర్వాయర్లు కనబడతాయి, 22 రిజర్వాయర్లు అవునా కదా, 22 రిజర్వాయర్లు కనిపిస్తున్నాయి, 3 బ్యారేజీలు కనిపిస్తున్నాయి, అక్కడి నుంచి ఇక్కడ దాకా కాలువలు కనిపిస్తున్నాయి, సొరంగ మార్గం కనిపిస్తోంది, చిన్న ఏది చెక్ డ్యామ్లు, చిన్న నీటి కుంటలు, చిన్న చెరువులు కూడా పునరుద్ధరించుకున్నాం. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు, ఇన్ని రకాల స్ట్రక్చర్స్ వచ్చినాయి కదా, ఇన్ని రకాల స్ట్రక్చర్స్ నిర్మాణం చేసేటప్పుడు భూసేకరణ చేయాల్సి ఉంటుంది అవునా కదా. భూసేకరణ చేస్తాము, భూసేకరణ చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ కింద వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టడమో లేకపోతే వాళ్ళ ఆస్తికి తగ్గట్టుగా వాళ్ళకు ఇంకొక పునరావాసం కల్పించడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్నప్పుడు తప్పకుండా ఖర్చు అనేది అవుతుంది. దాన్ని అప్పు అని మాట్లాడడం, అవినీతి అని మాట్లాడడం ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైపు ప్రజల్ని మళ్లించడానికి చేసిన అసత్యపు ఆరోపణ.